అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ బట్ట బయలైన నిజం. చాలా కాలం తర్వాత అనుపమ తన తల్లిని కలవడానికి తన పుట్టింటికి వచ్చింది. అనంతలక్ష్మి గారిని కలవడానికి ఎంతో ఆనందంగా వచ్చింది అనుపమ. అనంతలక్ష్మి గారు చాలా రోజులుగా షుగరు ఇంకా ఆస్తమాతో బాధపడుతున్నారు. అనుపమ తన తల్లి గురించే ఎప్పుడూ ఆందోళన చెందుతూ ఉంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల తన తల్లిని తనతో కలిసి ఉంచుకోవడం సాధ్యపడడం లేదు. ఆ ఇంట్లో అనంతలక్ష్మి గారి కోడలు సంగీత ప్రవర్తన వల్ల అనుపమ తల్లిని కలవాలని ఎంత అనిపిస్తున్నా పెద్దగా ఆ ఇంటి వైపుకి రావడం లేదు. తన వదిన అసభ్య ప్రవర్తన వల్ల ఎప్పుడొచ్చినా కూడా బాధగానే తిరిగెళ్లాల్సి వస్తుంది. అనుపమ తన అత్తామామలతో కలిసి హైదరాబాద్లో నివసిస్తూ ఉండేది. అనుపమ తల్లి అనంతలక్ష్మి గారు కొడుకు కోడలతో కలిసి వైజాగ్లో ఉంటారు. అనుపమ కంటే 4 ఏళ్లు పెద్దవాడు సురేష్. అనుపమకి 15 సంవత్సరాల కొడుకు 10 సంవత్సరాల కూతురు ఉన్నారు. సురేష్కి పెళ్ళై 10 ఏళ్లు పూర్తవుతున్నా అతనికి ఇంకా పిల్లలు లేరు. అనుపమ ఎంతో సంతోషంగా తల్లిని చూడ్డానికి ఆ ఇంట్లో అడుగు పెట్టగానే చుట్టూ నిశ్శబ్దం ఆవరించింది. సురేష్ భార్య సంగీత బయటికి రాగానే అనుపమని తన పిల్లల్ని చూసి మొహం తిప్పుకొని కాసేపటి తర్వాత ఏదో నవ్వాలి కదా అని నవ్వుతూ బయటకొచ్చింది. ఆ తర్వాత ఎలా ఉన్నారు ఏమిటి అంటూ ఫార్మాలిటీగా పలకరించింది. ఆ తర్వాత అనుపమ, వదిన మా అమ్మ కనిపించడం లేదు, వచ్చిన దగ్గర నుంచి ఎక్కడుంది అనగానే మీ అమ్మగారు ఇంకా లేవలేదు, తన గదిలోనే నిద్రపోతున్నారు అని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోయింది. వెంటనే అనుపమ, ఎప్పుడో తెల్లవారుజామునే నిద్రలేచే అమ్మ సూర్యుడు నెత్తి మీదకి వచ్చినా సరే ఇంకా నిద్రపోతూనే ఉందా, ఆశ్చర్యంగా ఉందే అనుకుంటూ తన తల్లి గది వైపు అడుగులు వేసింది. తన తల్లి గదిలోకి వచ్చిన వెంటనే ఆ గదిలో పరిస్థితి చూసి అనుపమకి ఒక్కసారిగా తన కాళ్ళ కింద నేల జారిపోయినట్టయింది. తన తల్లి గదిలో విడిచిన బట్టలు, ఉతికిన బట్టలు ఒక మూలన మూటలు కట్టున్నాయి. ఆ గది శుభ్రం చేసి చాలా రోజులైనట్టుగా అనిపిస్తోంది. ఆ గదంతా వాసన వస్తోంది. అనుపమ ఒక్కసారిగా మంచం మీద ఉన్న అనంతలక్ష్మి గారి వైపు జాగ్రత్తగా చూసింది. ముఖం మీద ముడతలు, సాగిపోయిన చర్మం, ఎముకలు బయటకొచ్చి కనిపిస్తూ ఉన్నాయి. అనుపమ తల్లి అనంతలక్ష్మి గారు ఒక అస్థిపంజరంలా మారిపోయారు. కొన్నాళ్ల క్రితం వరకు ఆవిడ చాలా ఆరోగ్యంగా ఉండేవారు. ఇంతలా మారిపోయిన తన తల్లిని చూసి అనుపమకి ఆశ్చర్యంగా, బాధగా అనిపించింది. అమ్మా, ఎలా ఉన్నావు, బావున్నావా, నీ ఆరోగ్యం బావుంటుందా అంటూ అనంతలక్ష్మి గారిని పలకరించింది అనుపమ. అనంతలక్ష్మి గారికి తన కూతుర్ని చూడగానే ప్రాణం లేచొచ్చినట్టయింది. ఆ ముడతలు పడిన ముఖంలో చిన్న చిరునవ్వు మెల్లగా మెరిసింది. వెంటనే అనంతలక్ష్మి గారు, అమ్మా అనుపమ, నేను బాగున్నాను, నువ్వెప్పుడొచ్చావు అంటూ అడిగారు. నేనొచ్చి ఒక అరగంట అవుతుందమ్మా, ప్రయాణం చేసి అలసిపోయాను, కాస్త ఫ్రెష్ అయ్యి ఇంట్లో ఎక్కడా నువ్వు కనిపించడం లేదని వదిన పర్మిషన్ తీసుకుని నీ గదిలోకి వచ్చాను అని మాట్లాడుతూ తల్లి నుదుటిపై చెయ్యి వేసి తన పల్స్ రేట్ కూడా చూసింది అనుపమ. ఏమైంది అనుపమ, నువ్వేదో డాక్టర్ లాగా నన్ను చెకప్ చేస్తున్నావేమిటి అంటూ అనంతలక్ష్మి గారు నవ్వే ప్రయత్నం చేశారు. కానీ ఆవిడ మొహంలోకి ఎంత ప్రయత్నించినా కూడా నవ్వు రాలేదు. అనుపమ తన తల్లి వైపే చూస్తూ, అమ్మా నువ్వు బాగానే ఉన్నావా, అసలు నీకేమైందో నాకు అర్థం కావడం లేదు, నువ్వు అసలు ఎందుకు ఇలా అయిపోయావు, కాస్త కూడా ఓపిక లేనట్టుగా మంచం మీద నుంచి కూడా లెగవలేకపోతున్నావు, అసలు నీకేమైంది అని మాట్లాడుతూ ఉండగానే అనంతలక్ష్మి గారు, ఈ వయసులో ఇదంతా కామనే, వయసు పెరిగే కొద్దీ శరీరం బలహీనంగా మారిపోతుంది అంటూ మంచం మీద నుంచి లేవడం మొదలుపెట్టారు. అనుపమ తన 2 చేతులతో తల్లికి సపోర్ట్ ఇచ్చి పైకి లేపి కూర్చోబెట్టబోయింది. ఆ కూర్చోబెట్టే ప్రయత్నంలో అనుపమ చెయ్యి ఆమె శరీరానికి తగలగానే అనంతలక్ష్మి గారి నోటి నుంచి పెద్దగా ఒక అరుపు వచ్చింది. అనంతలక్ష్మి గారు నొప్పితో విలవిల్లాడడం ప్రారంభించారు. కేవలం ముట్టుకోగానే తల్లి అలా నొప్పితో మెలికలు తిరగడం చూసి అనుపమ ఆశ్చర్యపోయింది. తన తల్లికి అంత బాధ ఎలా కలిగింది అనుకుంటూ తెలుసుకోవడానికి ప్రయత్నించింది. తల్లి అంత నిరాకరించినప్పటికీ కారణం తెలుసుకోవాలన్న కోరికతో అనుపమ వెంటనే తల్లి ఒంటి మీద బెడ్షీట్ తీసి తన భుజం మీద చూడగానే ఒక్కసారిగా షాక్కి గురైపోయింది. గాయాల తాలూకు నల్ల మచ్చలు ఆవిడ భుజం మీద ఉన్నాయి.
అమ్మా, ఈ వాతలు నీ భుజం మీద ఎలా పడ్డాయి అంటూ ఆశ్చర్యంగా అడిగింది అనుపమ. అనంతలక్ష్మి గారు ఏదైనా మాట్లాడే లోపలే తలుపు దగ్గర నుంచి సంగీత టిఫిన్తో ఆ గదిలోకి వచ్చింది. అత్తగారిని తన కళ్ళతోనే బెదిరించింది. వెంటనే టాపిక్ డైవర్ట్ చేస్తూ, అయ్యయ్యో ఏమీ లేదు వదినా, మొన్న స్నానం చేస్తూ బాత్రూంలో జారి పడిపోయారు. ఇంత చిన్న విషయానికే మీరంత కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు అంటూ అనంతలక్ష్మి గారికి బెడ్షీట్ కప్పి కోపంతో నిండిన కళ్ళతో అనంతలక్ష్మి గారి వైపే చూస్తూ ఉంది సంగీత. అనంతలక్ష్మి గారి ఆత్మ లోపలే వణికిపోతోంది. అనుపమకి ఆ విషయంలో అనుమానం మొదలైంది. తన వదిన చెప్పిన విషయం నమ్మడానికి తనకే కష్టంగా ఉంది. వెంటనే అనుపమ, అమ్మా, నువ్వు దానికి మందులేమీ తీసుకోలేదా? ఆయింట్మెంట్ ఏమీ రాసుకోలేదా అనగానే అనంతలక్ష్మి గారు, అవునమ్మా, మీ అన్నయ్య నా కోసం మందులు తీసుకొచ్చాడు. అయినా నాకు ఇంకాస్త నొప్పిగానే ఉంది. మందులు వాడినప్పుడు కాస్త ఉపశమనం కలిగింది, కానీ ఇంకా నొప్పిగానే అనిపిస్తుంది అని చెప్పగానే అప్పుడే అనుపమ అన్నయ్య సురేష్ తల్లి గదిలోకి వచ్చాడు. ముందుగా సురేష్ అనుపమ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. వెంటనే అనుపమ, అన్నయ్య, అమ్మ నొప్పితో ఇంత బాధపడుతూ ఉంటే నువ్వు కనీసం డాక్టర్ దగ్గరకు కూడా ఎందుకు తీసుకెళ్లలేదు? అమ్మను అసలు ఎందుకు పట్టించుకోలేదు అని అడగగానే సురేష్ ఏవేవో కారణాలు చెప్పడం మొదలుపెట్టాడు. వెంటనే సంగీత మాట్లాడుతూ, మీ అమ్మ చిన్న చిన్న గాయాలకు కూడా హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం చేయించేంత డబ్బులు మా దగ్గర ఏమీ లేవు. మీ అమ్మని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చూయించడానికి మా ఇంట్లో డబ్బులు ఏమీ మూటలు మూటలుగా మూలగడం లేదు. డబ్బుల కట్లలు, నోట్ల బస్తాలు మీ అత్తమామని ఇంట్లో ఉంటాయి. మా ఇంటి నిండా దరిద్రమే తాండవం ఆడుతుంది. మా దగ్గర అంత డబ్బు లేదు. మేం మా ఖర్చులు కూడా చూసుకోవాలి కదా. ప్రతిరోజు ఎవరో ఒక అతిథులు ఇంటికి వస్తూనే ఉంటారు. వాళ్ళకి సేవలు చేయడం, వాళ్ళ అవసరాలు చూడడమే సరిపోతుంది అంటూ అనుపమ రాక గురించే వ్యంగ్యంగా మాట్లాడింది సంగీత. మీ ఇంట్లో అయితే మీ ఆయన పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. మీ అత్తగారికి, మామగారికి పెన్షన్ వస్తుంది. ఎందుకంటే మీ మామగారు ఓ పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం చేశారు. ఇంకో 4-5 ఏళ్లలో మీ పిల్లల చదువులు కూడా పూర్తయిపోతాయి. వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తారు. ఇంక మీకేం తక్కువ అంటూ పుల్లవిరుపు మాటలు మాట్లాడుతోంది సంగీత. ఈ మాటలన్నీ వినగానే అనుపమ గుండెల్లో ఎన్నో ముళ్ళు గుచ్చుకున్నాయి. టీ కప్పు తన చేతిలోనే ఉంది, కానీ ఇప్పుడు తనకి విషం తాగుతున్నట్టుగానే అనిపించింది. మీ అమ్మంటే నీకు అంత ఇష్టం ఉంటే తనని నీ దగ్గరే ఉంచుకోవచ్చు కదా. మేమేం మా దగ్గర ఉంచుకుంటామని నిన్నేం బలవంతం చేయలేదు కదా అంది సంగీత. అనుపమకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అనుపమకి అక్కడ తన సొంత కుటుంబం ఉంది. అత్తామామలతో కలిసి ఉమ్మడి కుటుంబంలో నివసిస్తోంది అనుపమ. తన అత్తగారు, మామగారు వాళ్ళతో పాటే నివసిస్తారు. ఇల్లు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు. 2 చిన్న చిన్న గదులు మాత్రమే. ఒక గది అనుపమ, తన భర్త ఉంటారు. ఇంకొక గదిలో తన అత్తామామలుంటారు. కొడుకు, కూతురు చదువుకోవాలంటే కూడా హాల్లోనే చదువుకుంటారు. హైదరాబాద్ లాంటి పెద్ద సిటీలో ఆ ఇల్లు ఉండాలంటే కూడా చాలా కష్టమే. దానికి కూడా చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. ఏదైనా మాట్లాడితే సంగీత తనతో గొడవ పెట్టుకోవడానికి చూస్తుందని అనుపమకి అర్థమైపోయింది. ఏమీ మాట్లాడకుండా తను మౌనంగా ఉండిపోయింది. అనుపమ అతి కష్టం మీద తన బాధనంతా దిగమింగింది. ఆ ఇంట్లో ఉన్న పూర్తి సమయం అనుపమ తన తల్లితోనే గడిపింది. అనుపమ తన తల్లి అనంతలక్ష్మి గారి పక్కనే కూర్చున్నా కూడా సంగీత ఊర్చుకోలేకపోయింది. అనుపమకి తన అన్నావదుల మీద చాలా అనుమానంగా ఉంది. ఆ ఇంట్లో ఏదో ఘోరమే జరుగుతుందని తను భావించింది. ఇంతకుముందు తన తల్లి చాలా బలంగా, దృఢంగా ఉండేది. ఇప్పుడు అస్తమానం ఆ కళ్ళల్లో నీళ్లు కారుతూనే ఉన్నాయి. తను నోరు తెరవడానికి కూడా భయపడిపోతుంది. అనంతలక్ష్మి గారు కూతురుతో ఒక్క మాట కూడా చెప్పలేదు అనడానికన్నా చెప్పడానికి ఎలాంటి అవకాశము రాలేదని చెప్తే బాగుంటుంది. అనుపమ ఆ ఇంట్లో ఉన్నంతసేపు సంగీత వాళ్ల చుట్టూనే తిరుగుతూ ఉంది. అనంతలక్ష్మి గారు నోరు విప్పుతారేమోనని తన కళ్ళతో అనంతలక్ష్మి గారిని భయపెడుతూనే ఉంది. అనుపమ ఆ రోజు తల్లి గదంతా శుభ్రం చేసింది. ఆ తర్వాత రోజు అనుపమ ఊరికి తిరిగి వెళ్ళడానికి బయలుదేరింది. తన అన్నయ్య సురేష్ తనని రైల్వే స్టేషన్లో దించి రావడానికి, అమ్మా అనుపమ, స్టేషన్కి వెళదామా అని అడిగాడు.
నిన్ను కారులో స్టేషన్లో దించి నేను అట్నుంచటే ఆఫీస్కు బయలుదేరతాను అంటూ కార్ స్టార్ట్ చేశాడు సురేష్. ఆ సమయంలో సంగీత వంటగదిలో ఉంది. వంటగది తలుపుకి ఆనుకొని నుంచుని అనుపమ బయలుదేరుతూ ఉన్నప్పుడు అనుపమకి విలబడేలాగానే, గెస్ట్ అయితే గెస్ట్లా ఉండండి, మా ఇంట్లో అతిథిగా వచ్చి ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం మాత్రం మానేయండి అంటూ పెద్ద పెద్దగానే మాట్లాడుతూ ఉంది. ఈ అవమానాలన్నింటినీ అనుపమ మౌనంగా దిగమింగాల్సి వచ్చింది. అనుపమ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. తను నీళ్లు నిండిన కళ్ళతో ఆ ఇంటి నుంచి బయటకు నడిచింది. వైజాగ్ నుంచి హైదరాబాద్ ట్రైన్ ఎక్కడానికి రైల్వే స్టేషన్కి బయలుదేరింది. కారులో అన్నా చెల్లెలిద్దరూ చాలాసేపు మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాత కాసేపు ఆలోచించి, అనుపమ, అన్నయ్య, నేను నిన్ను ఒక విషయం అడగాలనుకుంటున్నాను, అడగమంటావా అంది. వెంటనే సురేష్, ఏంటో అడగమ్మా అన్నాడు. అమ్మ గాయపడినప్పుడు నువ్వు ఇంట్లోనే ఉన్నావా? నువ్వు ఇంట్లో ఉన్న సమయంలోనే అమ్మ జారి పడిందా అనగానే సురేష్, లేదు లేదనుపమా, నువ్వెందుకు అలా అడుగుతున్నావు? నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి అమ్మకు దెబ్బ తగిలింది, ఏమైంది అని అడిగితే బాత్రూంలో జారి పడిపోయింది అని సంగీత చెప్పింది. అప్పుడు నేను మెడికల్ షాప్లో ఆయింట్మెంటు ఇంకా మందులు తెచ్చిచ్చాను అనగానే అనుపమ, అన్నయ్య, అమ్మకి గాయం వేరే విధంగా అయ్యింది, తను కింద పడిపోయి కాదు అని నేను అనుమానిస్తున్నాను. కానీ అమ్మ భయం కారణంగా నోరు విప్పడం లేదేమోనని నా అనుమానం. నీ భార్య ప్రవర్తన చూసి నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని అనుపమ అనగానే అనుపమ మాటలు సురేష్కి బాగా అర్థమయ్యాయి. ఆ మాటలు విన్న సురేష్ ముఖంలో రంగులు మారిపోయాయి. వెంటనే సురేష్ అనుపమతో, అనుపమ, ఇప్పుడు మీ వదినతో ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దు. ఎన్నో కష్టాల తర్వాత ఇప్పటికి నా జీవితం ఒక ట్రాక్లో పడింది. మీ వదినతో గొడవలు పడి నేను చాలా బాధలు పడ్డాను. నేను ఎన్ని అనుభవించానో నీకు తెలీదు. చిన్న చిన్న విషయాలకే సంగీత కట్నం కోసం మేము తనని వేధిస్తున్నామని మమ్మల్ని పోలీసులకు అప్పగించింది. తప్పుడు కేసులు మా మీద పెట్టింది. గృహహింస కేసు పెట్టి మమ్మల్ని జైల్లో పెట్టించింది. మేమెన్ని భరించామో నీకు తెలీదు. ఇప్పటికే ఆ విషయాలు గుర్తు చేసుకుంటుంటే నాకు ఒళ్ళంతా వణుకు పుడుతుంది. కానీ అనుపమ, ఇప్పుడు నేను ఇక ప్రశాంతంగా జీవించాలి అని అనుకుంటున్నాను అని చెప్పగానే అన్నయ్య మాటలు విని అనుపమ ఏమీ మాట్లాడలేకపోయింది. అన్నయ్యతో ఏం మాట్లాడినా వేస్టే అని అనుకుంది. కానీ మనసులో మాత్రం చాలా ఆలోచనలు చెలరేగుతున్నాయి. నిన్న అనుపమ అనంతలక్ష్మి గారి గదిలోకి వచ్చి తనని కౌగిలించుకోగానే, తనను గట్టిగా పట్టుకోగానే తన గాయం రేగి ఆ కారణంగా అనంతలక్ష్మి గారి గొంతు నుంచి పెద్ద శబ్దం వచ్చింది. ఆ తరువాత అనుపమ ఆ గది నుంచి బయటకు రాగానే సంగీత అనంతలక్ష్మి గారిని భయపెడుతూ గట్టిగా మాట్లాడింది. నా మీద మీ కూతురికి ఫిర్యాదు చేయాలని చూస్తున్నారా అంటూ. తన కోడల నోటి నుంచి అలాంటి కఠినమైన మాటలు విన్న వెంటనే అనంతలక్ష్మి గారి గుండె దడదడలాడింది. ఈ ఇంటికి సంబంధించిన ఏ విషయమైనా బయటకు వస్తే నేను మిమ్మల్ని మామూలుగా వదిలిపెట్టను. నేను మా నాన్న కలిసి మీ మీద పెట్టిన కట్నం కేసు గురించి ఒక్కసారి గుర్తు చేసుకోండి. నేను తలుచుకుంటే మీ కుటుంబాన్ని చిన్న భిన్నం చేసేయగలను. మీకు, మీ కొడుకుకి, మీ ఇద్దరితో కలిపి మీ కూతురుకు కూడా చుక్కలు చూపిస్తాను అని చెబుతున్న ఆ మాటలకి అనంతలక్ష్మి గారు చాలా భయపడిపోయారు. కూతురుతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అనుపమ వెళ్ళిపోయిన తర్వాత సంగీత, మీరు అనారోగ్యంగా ఉన్నట్టు నాటకాలేం వేయాల్సిన పని లేదు. ఇంట్లో పనులన్నీ ఎక్కడవక్కడే ఉన్నాయి. మీరు ఇంకా విశ్రాంతి తీసుకుంటూనే ఉంటారా? లేదంటే చీపురు తీసుకుని ఇల్లు శుభ్రం చేసేదేమైనా ఉందా? అక్కడ బయట కడగాల్సిన పాత్రలన్నీ అలాగే పడున్నాయి. ఇల్లంతా మురికి మురికిగా ఉంది. ఈ పనులన్నీ ఎవరు చేస్తారు? ఇక మీ దొంగ నాటకాలన్నీ ఆపేసి అనారోగ్యంతో ఉన్నట్టు మంచానికి అతుక్కుపోకుండా గబగబా వచ్చి ఈ పనులన్నీ చెయ్యండి అంటూ భయంకరమైన కళ్ళతో సంగీత అత్తగారిని బెదిరిస్తుంది. అనంతలక్ష్మి గారు కన్నీళ్లతో కోడల వైపే చూడడం మొదలుపెట్టారు. వెంటనే సంగీత, మీకు నోటితో చెప్పిన మాటలు అర్థమవుతున్నాయా, లేదంటే కర్రతో మాట్లాడాలా అనగానే అనంతలక్ష్మి గారు, లేదమ్మా, నేను వస్తున్నాను అంటూ భయంతో వణికిపోతూ అన్నారు. ఆ తరువాత ఆ ఇంట్లో పనులన్నీ చేయడం మొదలుపెట్టారు. సురేష్ ఇంకా సంగీతలది ప్రేమ వివాహం. వీళ్ళిద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్నారు. కొన్నేళ్లు ప్రేమించుకున్న తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత అనంతలక్ష్మి గారు బయట కొంతమంది చుట్టాలతో ఎంక్వైరీ చేయించినప్పుడు సంగీత వాళ్ళ కుటుంబం అంత మంచి కుటుంబం కాదని,
అందరితో గొడవలు పెట్టుకునే కుటుంబం అని, వాళ్ళతో సంబంధం పెట్టుకోవద్దని చాలామంది చెప్పారు. ఆ తర్వాత అనంతలక్ష్మి గారు ఆ సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మరోవైపు సంగీత కూడా తనే గెలవాలని నిర్ణయించుకుంది. ఆ తర్వాత సురేష్ని మాత్రమే పెళ్లి చేసుకుంటానని పంతం పట్టింది. సురేష్ కూడా సంగీతని తప్ప వేరే ఎవ్వరిని పెళ్లి చేసుకోనని పట్టుబట్టాడు. ఆ పట్టుదలకు కుటుంబ సభ్యులు తలవంచాల్సి వచ్చింది. ఆ తరువాత సంగీత ఆ ఇంటి కోడలుగా వచ్చింది. పెళ్లి తర్వాత సురేష్ తన తల్లికి పూర్తిగా విశ్రాంతి ఇవ్వాలని కోరుకున్నాడు. ఇంటి బాధ్యత అంతా సంగీతే చూసుకోవాలని సురేష్ అనుకున్నాడు. కానీ సంగీతకి ఇంటి పనులు చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. నాకు ఇంటి పని చేయడం అస్సలు ఇష్టం ఉండడం లేదని సురేష్కి పెళ్ళైన కొత్తలోనే చెప్పేసింది సంగీత. కొన్ని రోజులు సంగీత సంస్కారవంతమైన కోడలుగా, ఆదర్శవంతమైన అమ్మాయిలా నటిస్తూ ఉంది. కానీ మెల్లమెల్లగా తన అసలు రంగులు చూపించడం మొదలుపెట్టింది. రోజు పార్టీలకు వెళుతూ, షాపింగులకి డబ్బులు వృధాగా ఖర్చు చేస్తూ తిరుగుతూ ఉండేది. ఈ విషయాలన్నీ తనకి అలవాటుగా మారిపోయాయి. తరచుగా సురేష్ ఆఫీస్కి వెళ్ళిన వెంటనే తను బయటకు వెళ్ళిపోయి సాయంత్రానికి మాత్రమే తిరిగి వచ్చేది. ఇంటికి తిరిగొచ్చాక కూడా ఇంటి బాధ్యతలు ఏవి పట్టించుకునేది కాదు. అనంతలక్ష్మి గారు ఆ ఇంటి పనులన్నీ చూసుకుంటూ ఉండేవారు. అనంతలక్ష్మి గారు కోడలికి తన ప్రవర్తన గురించి నచ్చజెప్పాలని చాలా ప్రయత్నించారు. అనంతలక్ష్మి గారు తన కోడలి గురించి కొడుకుతో ఒకసారి కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ వల్ల కొడుకు కోడలి మధ్యలో పెద్ద గొడవే జరిగింది. ఆ రోజు సురేష్ మాట పెరగటంతో కోపంతో తన భార్య సంగీత చెంప మీద లాగిపెట్టి కొట్టాడు. వెంటనే సంగీత కోపంతో ఆడదాన్ని అవమానించినందుకు కురుక్షేత్రమే జరిగింది. నా చెంప మీద పడిన ఈ దెబ్బకి నేను మీ ఇద్దరి మీద ఎలా పగ తీర్చుకుంటానో చూడండి అంటూ తల్లి కొడుకులిద్దరికీ గుణపాఠం చెప్తానని సవాలు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తరువాత సంగీత తన తండ్రితో కలిసి తన భర్త, అత్తగారిపై తప్పుడు కేసులు పెట్టింది. వాళ్లకు తెలిసిన లాయర్లు కొంతమంది ఉన్నారు. సంగీత తండ్రి స్వయంగా ఇన్స్పెక్టరు. అందుకే వాళ్ళకి బెయిల్ కూడా దొరకకుండా చేసి హింసించారు. కట్నం కోసం తనని వేధిస్తున్నారని, గృహహింస చేస్తున్నారని, తనని శారీరకంగా హింసిస్తున్నారని, అత్తగారు, భర్త తనని ఇష్టం వచ్చినట్టుగా కొడుతున్నారని తల్లి కొడుకులిద్దరి మీద కేసు పెట్టింది. ఆ కేసు వల్ల ఇద్దరికి పోలీస్ రిమాండ్ విధించారు. డబ్బు ఖర్చు చేసినా కూడా వాళ్ళు బయటకు రాలేకపోయారు. సంగీత అంగీకరిస్తే తప్ప వాళ్ళని బయటకు వదలమని పోలీసులు తేల్చి చెప్పేశారు. పోలీసులు వాళ్ళిద్దరినీ చాలా కొట్టారు. తల్లి కొడుకులిద్దరూ సంగీత కాళ్ళు పట్టుకుని క్షమాపణలు చెప్పాకే సంగీత వాళ్ళిద్దరినీ విడిపించింది. అప్పటి నుంచి అనంతలక్ష్మి గారి మనసంతా కోడలంటే భయంతో నిండిపోయింది. కోడల్ని చూసినప్పుడల్లా తను చేసిన ఆకృత్యాలు మాత్రమే గుర్తుకొచ్చేవి. ఆ తరువాత ఆ ఇంట్లో సంగీత మాటే శాసనం అయ్యింది. తల్లి కొడుకులిద్దరూ నోరు మూసుకొని తను ఏం చేసినా భరించాల్సి వచ్చింది. తల్లి విషయంలో సురేష్ ఏమీ చేయలేకపోతున్నాడు. ఈ ఆలోచన మధ్యలోనే స్టేషన్ వచ్చింది. సురేష్ అనుపమని స్టేషన్లో దించి ఆఫీస్కు బయలుదేరాడు. సాయంత్రం సురేష్ ఇంటికి చేరుకునేసరికి సంగీత ఇంట్లో లేదు. తను బజారుకు వెళ్ళుండొచ్చు అనుకుంటూ సురేష్ తన తల్లి గదిలోకి వెళ్ళాడు. అనంతలక్ష్మి గారు మంచం మీద పడుకుని ఉండడం చూశాడు. తన చెల్లెలు మాట్లాడిన మాటలు తన మదిలో మెదులుతూనే ఉన్నాయి. అక్కడే తల్లి గదిలోనే చాలాసేపు ఆలోచిస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత తల్లి మంచం దగ్గరే ఉన్న ఒక చిన్న అల్మారా తెరిచి చూసేసరికి అందులో ఒక డైరీ ఉంది. నిజానికి అనంతలక్ష్మి గారికి చిన్నప్పటి నుంచి డైరీ రాసే అలవాటు ఉంది. ఆవిడ పెద్ద చదువులేవి చదువుకోకపోయినా చదవడం, రాయడం మాత్రం వచ్చు. ప్రతి చిన్న సంఘటనని ఆవిడ డైరీలో రాసుకునేవారు. ఈ విషయం సురేష్కి కూడా తెలుసు. ఆ డైరీలో ఏం రాసున్నాయా అని సురేష్ డైరీ ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టాడు. మొదటి పేజీ తీయగానే నా జీవిత ప్రయాణం అని తల్లి చేతి రాతతో అక్కడ రాసుంది. జీవితం యొక్క అనేక తీపి, చేదు జ్ఞాపకాలన్నీ ఆ డైరీలో రాసున్నాయి. ఆ డైరీ చదువుతున్నప్పుడు సురేష్కి చాలా నవ్వొచ్చింది. తల్లిదండ్రులిద్దరూ సరదాగా గడిపిన సంఘటనలు, సురేష్ ఇంకా అనుపమల బాల్యం, అందరూ కలుసున్నప్పుడు వాళ్ళ జీవితం ఎంత సంతోషంగా కొనసాగిందో, కొడుకు సురేష్, కూతురు అనుపమ చిన్నప్పుడు ఎలా ఉండేవారు, ఎలా అల్లరి చేసేవారు, ఇవన్నీ రాసున్నాయి. మెల్లగా పేజీలు తిరగేస్తూ ఉన్నాడు సురేష్. ఆ తర్వాత ఆ డైరీలో కొడుకు పెళ్లి విషయాలు కూడా రాసున్నాయి. ఆ తర్వాత పేజీలు చదువుతూ ఉన్నప్పుడు
సురేష్ కళ్ళ నుంచి కన్నీళ్లు కారడం ప్రారంభించాయి. అప్పటి వరకు సంతోషంగా నవ్వుతూ ఉన్న తన ముఖం విచారంతో దుఃఖంగా మారిపోయింది. ఆ తర్వాత పేజీల్లో అనంతలక్ష్మి గారు తన కోడలు తన మీద చేసిన దాడుల గురించి రాశారు. తన భార్య తల్లిపై చేసిన అఘాయిత్యాలన్నీ చదివిన తర్వాత సురేష్కి గూస్ బంప్స్ వచ్చాయి. ఆ రోజు అతని కళ్ళ నుంచి భావోద్వేగాల ప్రవాహం ప్రవహించింది. కోడలు కర్రతో నా తల మీద కొట్టింది, నా ముఖం మీద వేడి వేడి టీ విసిరి కొట్టింది, నా జుట్టు కత్తిరించింది. భగవంతుడా, ఈ ఆకృత్యాల నుంచి నన్ను రక్షించు. కోడలి నిరంకుశత్వాల నుంచి నాకెప్పుడు విముక్తి లభిస్తుందో అంటూ ఆ డైరీలో చాలా రాతలు రాసున్నాయి. ఇదంతా చదివాక సురేష్ స్తబ్దుగా అయిపోయాడు. మౌనంగా తన రూమ్కి వచ్చేశాడు. ఆ డైరీని తన ఛాతికి కౌగిలించుకొని చాలాసేపు ఏడ్చాడు. తన హృదయం ఏ విధంగానూ శాంతించడం లేదు. తను చాలా ప్రేమించిన తన తల్లి తన వల్ల, తన భార్య వల్ల చాలా హింసలను అనుభవించింది. దీని గురించి ఆలోచిస్తూనే సురేష్ గుండె ముక్కలైపోతోంది. అప్పుడే గేటు తెరిచిన శబ్దం వచ్చింది. సంగీత ఇంట్లోకి రావడం చూసి గబ్బగబ్బా డైరీని దాచిపెట్టేసేశాడు సురేష్. తన కన్నీళ్లను తుడుచుకొని ఎలాగోలాగా తన ముఖంలోని భావాలను కనిపించకుండా దాచుకున్నాడు. ఇన్ని ఘోరాలు చేసిన ఈ ఆడదాన్ని గొంతు కోసి చంపేసినా పాపం లేదు. కానీ నేనేం చేయగలను? ఏమీ చెయ్యలేను. చాలా తెలివిగా వ్యవహరించడం మంచిది అని భావించాడు సురేష్. ఉదయం నుంచి రాత్రి వరకు తల్లి గురించి ఆలోచించడం ప్రారంభించాడు. ఆఫీసులో తన పనిలో ఎంత బిజీగా ఉన్నా సరే తన తల్లి డైరీలోని పేజీలే పదే పదే ఎదురుగా కనిపిస్తున్నాయి. తన భార్య ఎంత క్రూరమైందో సురేష్కి తెలుసు, కానీ ఇంతలా తన తల్లిని హింసిస్తుందని తనకు తెలియదు. సంగీత తన తల్లి పట్ల అంత దారుణంగా ఎందుకు వ్యవహరిస్తుందో తనకు అర్థం కావడం లేదు. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళిన వెంటనే తను చేసిన మొదటి పని తన చెల్లెలు అనుపమకి ఫోన్ చేయడం. అనుపమకి ఫోన్ చేసి అమ్మ డైరీలో ఉన్న విషయాలన్నీ అనుపమతో పంచుకున్నాడు సురేష్. ఆ సంభాషణ అంతా విన్న తరువాత అనుపమ కళ్ళల్లోంచి రక్తమే కారింది. ఆ మాటలన్నీ వినలేక అనుపమ చేతిలో నుంచి మొబైల్ ఫోన్ కూడా జారి కింద పడిపోయింది. అనుపమ నేల మీద కూర్చొని ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడే తన 15 ఏళ్ల కొడుకు రోహిత్ అక్కడికి వచ్చాడు. అమ్మా, ఏమైంది అంటూ తన తల్లి దుఃఖానికి కారణం తెలుసుకోవాలని అడిగాడు. కానీ అనుపమ అప్పుడు ఏమీ మాట్లాడే పరిస్థితుల్లోనే లేదు. కాసేపటి తర్వాత అనుపమ కొంచెం తేరుకొని తన తల్లి మీద జరుగుతున్న ఆకృత్యాల గురించి కొడుకుతో చెప్పడం మొదలుపెట్టింది. తన అమ్మమ్మ మీద జరుగుతున్న అఘాయిత్యాలన్నీ విని రోహిత్ కూడా ఆశ్చర్యపోయాడు. అమ్మా, నా దగ్గర ఈ సమస్యకి ఒక పరిష్కారం ఉంది. పక్కా ఆధారాలు లేకుండా మనం ఏమీ చెయ్యలేము. అత్త ఎంతో ప్లాన్ చేసి అమ్మమ్మని మామయ్యని జైలుకు పంపించింది. మనం ఇప్పుడు ఆధారాలు ఏవీ లేకుండా తనని ఏమీ చెయ్యలేము. అలా చేస్తే మనకే ప్రమాదం. నేను చెప్పినట్టు చేస్తే మనకి ఆధారాలు దొరుకుతాయి అని రోహిత్ చెప్పగానే కొడుకు మాటలు విని అనుపమ అలాగే చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత సురేష్కి కూడా ఫోన్ చేసి రోహిత్ తన ప్లాన్ మొత్తం చెప్పాడు. మేనల్లుడి మాటలు వినగానే సురేష్కి ఎంతగానో అవి నచ్చాయి. 2 రోజుల తర్వాత అనుపమ తన కొడుకు రోహిత్ని తీసుకొని పూర్తి ప్రిపరేషన్తో తన తల్లి ఇంటికి చేరుకుంది. వెళ్ళి వారం కూడా కాలేదు, మళ్ళీ ఈవిడ గారు ఎందుకు దిగిందో అంటూ సంగీత రుసరుసలాడింది. వెంటనే అనుపమ, వెళ్ళిన తర్వాత మా అమ్మ నాకు బాగా గుర్తొచ్చింది వదినా, అందుకే దగ్గరలోనే ఒక ఫంక్షన్ కోసం వచ్చాము, మళ్ళీ ఒకసారి మా అమ్మని చూసి వెడదామని వచ్చాను అనగానే సంగీత గొనుక్కోవడం మొదలుపెట్టింది. వెంటనే రోహిత్, ఇది మా అమ్మమ్మ ఇల్లు, ఈ ఇంట్లో మీకెంత హక్కుందో మాకు కూడా అంతే హక్కుంది. మేము ఇక్కడికి ఎప్పుడు అనుకుంటే అప్పుడు రావచ్చు, ఏం రాకూడదా ఏంటి అంటూ రోహిత్ అనగానే, ఎందుకు రాకూడదు, మీ హక్కులన్నీ మీకుంటాయి అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది సంగీత. ఆ తర్వాత సురేష్ ఆఫీస్ నుంచి తిరిగి వచ్చాడు. సురేష్ సంగీతతో, సంగీత, రేపు నాకు ఆఫీసులో సెలవు ఉంది, సెలవే కాబట్టి రేపు ఎక్కడికైనా వెళదామా అంటూ సంగీతను అడిగాడు. కానీ సంగీతకి అనుపమ ఇంకా తన కొడుకు ఇంట్లో ఉన్నప్పుడు తన భర్తతో కలిసి బయటకు వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. ఆ తర్వాత రోజు ఉదయాన్నే అనుపమ, రోహిత్ తమ ఇంటికి బయలుదేరుతున్నామని చెప్పి ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిపోయినట్టు నాటకం ఆడారు. ఆ తర్వాత సంగీత కూడా సురేష్తో కలిసి సంతోషంగా బయటకు వెళ్ళింది. వెంటనే అనుపమ, రోహిత్లు తిరిగి వచ్చారు. రోహిత్కి సాయంత్రం వరకు మాత్రమే సమయం ఉంది.
రోహిత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదువుతున్నాడు. వెంటనే తన బ్యాగ్లో నుంచి సీసీటీవీ సామాన్లన్నీ బయటకు తీశాడు. అప్పుడే సీసీటీవీని ఇంట్లో ఇన్స్టాల్ చేయడం ప్రారంభించాడు. అప్పుడు అనుపమ, బాబు రోహిత్, నాకు చాలా భయంగా ఉంది. మీ అత్తకి ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుందో అని. ఈ ఇంట్లో మనం కెమెరాలు పెట్టిన సంగతి మీ అత్తయ్యకు ఏ మాత్రం తెలిసినా కూడా ఆవిడ మొదటగా ఈ కెమెరాలన్నీ పగలగొట్టేసి మన జీవితాల్ని కూడా నాశనం చేసేస్తుంది. ఆవిడ ఆల్రెడీ మీ అమ్మమ్మని మామయ్యని కూడా వణికించింది. వాళ్ళిద్దరినీ జైల్లో పెట్టించింది, చాలా కొట్టించింది అనగానే రోహిత్, అమ్మా నువ్వెందుకు దిగులు పడుతున్నావు? ఏం జరుగుతుందో చూడు. ఇక్కడ కెమెరా ఉందని ఎవ్వరికీ అనుమానం రాదు. ఈ కెమెరా మన గోరు కంటే కూడా చిన్నగా ఉంటుంది. దాన్ని అత్తయ్య గుర్తించే ప్రసక్తే లేదు. ఎవ్వరికీ కనబడిన స్థలంలోనే నేను దాన్ని దాచిపెడతాను. ఇన్స్టాలేషన్ తర్వాత ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నీ మొబైల్కి మామయ్య మొబైల్కి అంతా లైవ్లో వచ్చేలాగా ఇన్స్టాల్ చేశాను అని చెప్పాడు రోహిత్. సీసీటీవీ కెమెరాలు అమర్చిన తర్వాత సురేష్ కూడా తనకి తెలిసిన స్థానిక మీడియా ఉద్యోగి తన ఫ్రెండ్ అయిన అనిల్కి ఈ విషయాలన్నీ చెప్పి తనని హెల్ప్ అడిగాడు. కెమెరా లెన్స్ని వాల్ క్లాక్లో అమర్చి ఆ తరువాత ఆ క్లాక్ని దాని స్థానంలోనే ఉంచేసింది అనుపమ. అనంతలక్ష్మి గారికి ఏమీ అర్థం కాలేదు. ఆ తరువాత ఇంట్లో కెమెరాలు అమర్చామని రోహిత్ తన అమ్మమ్మతో చెప్పాడు. అత్తయ్య నీ మీద ఎలాంటి అఘాయిత్యాలు చేసినా ఈ కెమెరాలో రికార్డ్ అవుతుంది అని చెప్పగానే ఆ మాటలు విని అనంతలక్ష్మి గారు ఆందోళన చెందారు. సాయంత్రం అయ్యేసరికి సురేష్ ఇంకా సంగీత బయట నుంచి ఫుడ్ తీసుకొని తిరిగి వచ్చారు. అప్పటికే అనుపమ ఇంట్లో తన తల్లికి ఇష్టమైన భోజనం వండి తినిపించింది. అన్నయ్య వదిన ఇంటికొచ్చేసరికి అనుమానం రాకుండా అనుపమ ఇంకా రోహిత్ ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత సురేష్ రోహిత్కి ఫోన్ చేసి పనయిందా అని అడిగాడు. అప్పుడు రోహిత్ నవ్వుతూ, మావయ్య పని సూపర్గా జరిగిపోయింది. మీ మొబైల్లో ఇప్పుడు మొత్తం చూడొచ్చు. ఆ ఇంట్లో ఏం జరిగినా ఇప్పుడు అమ్మ మొబైల్కి నీ మొబైల్కి లైవ్లో వచ్చేస్తుంది. ఇంట్లో ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే వెంటనే ఆ ఫుటేజ్ ఆధారంగా పోలీసులకు కాల్ చేయండి అని చెప్పాడు రోహిత్. వెంటనే రోహిత్ అనుపమని తీసుకుని అక్కడి నుంచి తమ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి సంగీత సురేష్తో, మీ చెల్లి ప్రతి 4 రోజులకి ఒకసారి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందా అని స్పై చేయడానికి ట్రై చేస్తున్నట్టుంది అనగానే సురేష్, ఏం మాట్లాడుతున్నావు సంగీత నువ్వు? ఇది తన తల్లిల్లు, తను ఎప్పుడైనా రావచ్చు. నువ్వు కూడా మీ తల్లిదండ్రుల ఇంటికి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వెళ్ళొస్తున్నావు కదా అన్నాడు సురేష్. వెంటనే సంగీత, అవునవును ఎందుకుండదు, పుట్టింటి మీద అందరికీ హక్కు ఉంటుంది. మీకు పని మనిషిలా సేవలు చేయడానికి ఇక్కడ నేనున్నాను కదా, మీకేం ఆందోళన, మీరు ఏమైనా చేస్తారు అనగానే సురేష్ మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి కబ్బోర్డ్ ఓపెన్ చేసి, ఈ కబ్బోర్డ్లో 1,00,000 రూపాయలు పెట్టాను, నువ్వేమైనా చూసావా అని అడిగాడు. వెంటనే సంగీత, అవును నేను చూశాను, నేనే ఆ డబ్బులతో షాపింగ్ చేశాను, ఆ డబ్బులన్నీ నా షాపింగ్ కోసమే ఖర్చు అయిపోయాయి అనగానే సురేష్ షాక్ అయిపోయాడు. ఏంటి, నువ్వు షాపింగ్ కోసం అన్ని డబ్బులు ఖర్చు పెట్టావా? ఈ డబ్బుని ఈరోజు డీలర్కి ఇస్తానని హామీ ఇచ్చాను, నన్ను అడగకుండా అంత డబ్బులు ఖర్చు పెట్టే హక్కు నీకెవరిచ్చారు అనగానే సంగీత కోపంగా, ఆ డబ్బు మీద నాకు ఎలాంటి హక్కు లేదా, నా భర్త సంపాదన ఖర్చు పెట్టే హక్కు కూడా నాకు లేదా అంది. వెంటనే సురేష్ మొహం కోపంతో ఎర్రగా మారిపోయింది. సురేష్ ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కు వెళ్ళిపోయాడు. అనంతలక్ష్మి గారు తన గదిలోనే కూర్చునున్నారు. కొడుకు కోడలి గొడవలు విని కాసేపు కంగారు పడిపోయారు. కాసేపటి తర్వాత టిఫిన్ పేరుతో సంగీత అత్తగారికి 2 మాడిపోయిన బ్రెడ్ ముక్కలు తీసుకొచ్చి ఇచ్చింది. ఆ టిఫిన్ ప్లేట్ని అత్తగారి ముందుకు విసిరేస్తూ వేగంగా చెప్పింది, ఈ రోజు టిఫిన్ చేసి మీరు ఇంటి పనులు చేయడానికి సిద్ధపడండి, విశ్రాంతి తీసుకోవడానికి మీ కూతురేం ఇక్కడ లేదు అనగానే అనంతలక్ష్మి గారు, అమ్మ సంగీత, నేను నీకు రోజు చెబుతూనే ఉన్నాను, నాకు అస్సలు ఆరోగ్యం బాగుండడం లేదు, నాకు అస్సలు ఊపిరాడడం లేదు, నేను ఇంట్లో పనులేవి చెయ్యలేను అని చెప్పారు. అనంతలక్ష్మి గారు, నేను ఇంట్లో పనులు చెయ్యలేను, నాకు కుదరదు అని చెప్పడమే ఆలస్యం. అసలు అప్పటికే భర్తతో గొడవ కారణంగా కోపంగా ఉన్న సంగీత, మీ ఎముకలన్నీ విరిచేసినా కూడా మీకు బుద్ధి రాలేదు, ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి అంటూ
టిఫిన్ ప్లేట్ని విసిరి కొట్టి అనంతలక్ష్మి గారి జుట్టు పట్టుకొని లాగి నేల మీద పడేసింది. అనంతలక్ష్మి గారిని కొట్టడానికి చీపురు తీసుకొచ్చింది. ఆ చీపురు చూడగానే అనంతలక్ష్మి గారికి ఊపిరాగినంత పని అయింది. అప్పుడు భయంతో ఆవిడ గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఆ అరుపులు వినగానే సంగీతకి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆవేశంతో ఈ రోజు ఏకంగా మీ పని ముగించేస్తాను, ఇక నా రోజువారీ కష్టాలు తీరిపోబోతున్నాయి అని చెబుతూ తన మెడలోంచి చున్నీ తీసి అనంతలక్ష్మి గారి మెడకు చుట్టడం ప్రారంభించింది సంగీత. అనంతలక్ష్మి గారు విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టకేలకి అనుపమ, సురేష్, రోహిత్ ఊహించిన తప్పు జరిగిపోయింది. వెంటనే అనంతలక్ష్మి గారు నాకు చాలా ఇబ్బందిగా ఉంది, వదిలిపెట్టమని కోడల్ని వేడుకుంటూ మీ ప్రతి చర్యకి ముగింపు దొరుకుతుంది. ఇప్పుడు నువ్వు చేసిన ఆ కృత్యాలన్నీ కెమెరాలో రికార్డ్ అవుతున్నాయి. నీ దారుణాలన్నీ బట్టబయలు అవబోతున్నాయి. ఈ రోజు నీ పాపాలకుండా నిండిపోయింది అని చెబుతూ ఉండగానే సంగీత ఒక్కసారిగా షాక్ అయిపోయింది. కెమెరానా? ఏ కెమెరా? ఎక్కడుంది కెమెరా అంటూ ఒక్కసారిగా తడబడుతూ అడిగింది. వెంటనే అనంతలక్ష్మి గారు నువ్విక తప్పించుకోలేవు, నీకు వ్యతిరేకంగా నా కొడుకు, కూతురు అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు అనగానే సంగీత కోపంగా అనంతలక్ష్మి గారి గొంతు పట్టుకొని కెమెరానా? కెమెరాలు ఎక్కడున్నాయి అంటూ సంగీత తన గొంతు మీద ఒత్తిడి పెంచడంతో అనంతలక్ష్మి గారు తన అల్మారాలో ఉన్న ఆ పరికరాన్ని చూపించారు. దాన్ని చూసిన సంగీత షాక్ అయిపోయింది. ఇదంతా చేయడానికే మొన్న మీ కూతురు వచ్చిందా? కానీ ఇప్పుడు తన ట్రిక్లేమీ ఫలించవు అంటూ వెంటనే సంగీత తన తండ్రికి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పింది. ఆ కెమెరా వైర్లన్నీ తొలగించేసి తండ్రి కూతుళ్ళిద్దరూ కలిసి ఆ పరికరాన్ని పూర్తిగా ధ్వంసం చేసేశారు. వాళ్ళిద్దరూ విజయం సాధించారని చాలా సంతోషించారు. కానీ ఆ ఫుటేజ్ అంతా ఆల్రెడీ రికార్డ్ అయిపోయిందని వాళ్ళిద్దరికీ తెలియదు. కాసేపటికి ఆ విషయం మొత్తం లైవ్ టెలికాస్ట్ కూడా చేయబడింది. సంగీతని, తన తండ్రిని ప్రత్యక్షంగా అందరికీ చూపించారు. సురేష్ ఇంకా అనుపమలిద్దరూ తండ్రి కూతుళ్లపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. వెంటనే ఎస్పీ అక్కడికి చేరుకున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకుని చూసేసరికి అనంతలక్ష్మి గారు ఒక మూలన కూర్చునున్నారు. అందర్నీ చూడగానే ఆవిడ భయంతో గట్టిగా అరిచింది. పోలీసులు గమనించినప్పుడు విరిగిపోయిన చీపురు ఒక పక్క, గదిలో పరికరాలన్నీ విరగ్గొట్టబడిన స్థితిలో మరో పక్క ఉన్నాయి. అవన్నీ నేల మీద చెల్లా చెదురుగా పడున్నాయి. పోలీసులు సంగీతాన్ని ఇంకా తన సబ్ ఇన్స్పెక్టర్ తండ్రిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. తండ్రి కూతురు ఇద్దరూ అనంతలక్ష్మి గారి విషయంలో చేసిన అన్నింటికి ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆధారాలున్నాయి. వెంటనే సంగీత తండ్రి కాసేపట్లో నేను నా కూతుర్ని కాపాడుకుంటాను, నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటూ గట్టి గట్టిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. కాసేపట్లోనే అనుపమ కూడా అక్కడికి చేరుకుంది. ఈ క్రూరమైన కోడలి చర్యలు దాదాపుగా అన్ని ఛానళ్లలోనూ ప్రసారం చేయబడ్డాయి. ఈ సంగీత వీడియో దేశమంతా వైరల్గా మారింది. నిజాలన్నీ బట్టబయలయ్యాయి. భారతదేశంలో వార్తా ఛానళ్లన్నీ ఆ వార్తని చూపించాయి. 2 రోజుల తర్వాత సంగీత తండ్రిని రిమాండ్కి తొలగించారు. సంగీత తండ్రిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఇద్దరిని కోర్టు కస్టడీకి పంపించింది. ఆ తర్వాత ఈ కేసు కోర్టులో కూడా నడిచింది. ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర కూడా స్టేట్మెంట్లు తీసుకున్నారు. కొన్ని రోజుల విచారణ తర్వాత ఆ కేసుకి తీర్పు వెలువడింది. జాతీయ వార్తా ఛానల్ కూడా ఈ కేసుని కవర్ చేసి హెడ్లైన్స్ రాశారు. దేశ నివాసులందరి కళ్ళు ఈ కేసు ఫలితం మీదే ఉన్నాయి. సాక్ష్యాధారాలతో సంగీత అంత జుగుప్సాకరమైన చర్యలకు పాల్పడింది. అందుకుగాను సంగీతకి జీవిత ఖైదు విధించారు. అన్యాయాల్ని అరికట్టాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి సాక్ష్యాధారాలన్నీ ధ్వంసం చేసినందుకు ప్రయత్నించినందుకు, తన కూతురు ఆకృత్యాలకి సపోర్ట్ చేసినందుకు సంగీత తండ్రికి 7 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఆ తీర్పుతో కోర్టు ఆవరణంతా చప్పట్లతో మారుమోగింది. రోహిత్ యొక్క తెలివితేటలకి, అవగాహనకి అందరూ రోహిత్ని అభినందించారు. అనంతలక్ష్మి గారికి కోడలి దురాగతాల నుంచి విముక్తి లభించడమే కాకుండా తనకి ప్రశాంతత కూడా దొరికింది. సురేష్కి తన క్రూరమైన భార్య బానిసత్వం నుంచి స్వతంత్రం లభించింది. ఈ సంఘటనతో దేశం మొత్తం ఒక పాఠం నేర్చుకుంది. ఇదండి ఈ రోజు కథ.